నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఈ విశేషాలు చెప్పే ముందు ఒక్కసారి నేను నా ప్రార్థన ఏమిటంటే, దయచేసి మీరు ఈ ఛానల్ని కొత్తగా ప్రారంభించాను, మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ప్రోత్సాహం లభించి రాబోయే కాలంలో ఎన్నో విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు నా వీడియోలన్నీ కూడా చేరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు లాభపడేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయి. ఒక ప్రణాళికాబద్ధంగా మీ జీవితాన్ని మలుచుకునే రకంగా ఉంటుంది. విజయాలను పొందేటువంటి అవకాశము మీకు దొరుకుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఒక నెల 15 రోజులు గడిచిపోతే 2025 సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. 2025 సంవత్సరం అనేటప్పటికీ ఏంటి మరి, ఎలా ఉంటుంది, ప్రపంచం అంతటా కూడా పరిస్థితులు ఎలాగుంటాయి? ఇప్పుడు మనకి రాబోయే ఉగాది 30వ తేదీ మరి మార్చి నెలలో 2025 సంవత్సరంలో ఉగాదితో మనకి ఏమవుతుందంటే కొత్త పంచాంగాలు వస్తాయి. ఆ పంచాంగ రీత్యా కనుక తీసుకుంటే సంవత్సరానికి నామధేయం ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు ఎవరంటే రవి అయ్యాడు. రవి అంటే రాజరికానికి కారణమవుతాడు, ప్రభుత్వ రంగానికి కారణమవుతాడు, పరిపాలకుడు అవుతాడు. పైగా ఇతను ప్రపంచానికి అంతడు కూడా వెలుగునిచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు. అయితే మనం గనక ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం గనక తీసుకుంటే 2025, ఈ 2025ని మనం టోటల్గా కూడితే గనక 9 వస్తుంది. 9 దేనికి కారణం అంటే కుజుడికి కారణం. కుజుడు ఎవరు అనంటే సైన్యాధిపతి. ఇతను వైలెన్స్ లార్డ్ అంటారు, హింసా ప్రవృత్తి ఇతనిది. యుద్ధ రంగంలో సైన్యాధిపతి ఏం చేస్తాడు? శత్రువులని ఛేదిస్తాడు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, రవి అనబడేటువంటి రాజు వచ్చే సంవత్సరంలో అంటే విశ్వావసు నామ సంవత్సరంలో రవి అనేటువంటి రాజు మంత్రి అనేటువంటి చంద్రుడి వల్ల కుజుడు అనేటువంటి ఈ 9తో కుజుడు అనేటువంటి గ్రహము సైన్యాధిపతిగా ఉండి ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు యుద్ధము అనేటువంటిది ప్రక్రియ జరగబోతుంది అని మనకు అర్థమవుతుంది. అంటే హింసాత్మక సంఘటనలు 2025 సంవత్సరంలో చాలా ఎక్కువగానే కనబడతాయి అని మనకు అర్థమవుతుంది. అనేక రకాలుగా అనేక దేశాల మధ్యన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవిస్తాయి. ఒక దేశం ఇంకొక దేశంతో పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిజైల్స్ కూడా వాడేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయి. నువ్వా నేనా అనేటువంటి ఆ ఉక్రోషంతో ఏదైతే యుద్ధ వాతావరణాన్ని ఈ భూమి మీద వాళ్ళు చూపిస్తారో అప్పుడు ప్రజలందరూ కూడా, యావత్ ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి వాతావరణంలో అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడులకు లోనై, భయానికి లోనై అనేక రకాలైనటువంటి మరి బాధలు పడేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే పంటలు పండుతాయా అంటే పండుతాయి. ఆ తర్వాత ఎవరికైనా మళ్ళీ ఎవరెవరి వృత్తుల్లో కనుక వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే బాగానే ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు మన పనులు మనం చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బస్తీలో పెద్దగా లౌడ్ స్పీకరు పెట్టేసినప్పుడు మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ మన మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితుల్లో మన వృత్తి అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని పూర్తి చేసుకోవటానికి కష్టంగా మారుతుంది. ఎందుకు? అదంతా కూడా సౌండ్ పొల్యూషన్ వల్ల మన మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అలాగే ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మన మైండ్ ఏమవుతుంది? రకరకాలుగా డిస్టర్బ్ అవుతుంది. ప్రొద్దున్నే మనం వార్తలు చూస్తాం, రక్తపాతం అనేటువంటివి వింటాం, ఎంతోమంది చనిపోయారని వింటుంటాం. ఈ రకమైనటువంటి వార్తలు మనం విన్నప్పుడు మన మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అటువంటి డిస్టర్బెన్స్లో ఈ విశ్వావసు నామ సంవత్సరం మరి రవి లేకపోతే ఈ కుజుడు కానీ
సృష్టించబోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. సవ్యంగా అన్ని రకాలుగా సాగుతూనే ఉంటాయి. అయితే చలనచిత్ర రంగానికి ఒక రకంగా ఉంటుంది. వాయిలెన్స్ సినిమాలు తీస్తేనే నడుస్తాయి అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సెన్సార్ బోర్డు కూడా ఏ రకంగానూ ఒక రకమైనటువంటి కట్టుదిట్టాల్లో ఉంచలేరు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా హింస 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 చిత్రాలనే తీస్తూ పోతుంటారు. ఒకప్పుడు వినోదం అంటే వేరు. ఆ వినోదంలో మనం ఎన్నో రీతుల కుటుంబ గాథలు చూసాం, రకరకాలైనటువంటి హాస్యాస్పదమైనటువంటి విశేషాలు చూసాం, ఎంతోమంది కమెడియన్స్ను మనం చూసాం. అలాగా పోయింది. మనం ఎంతో అద్భుతమైనటువంటి రీల్లో మనం సంతోషపడి థియేటర్లలో నుంచి బయటకు వచ్చాం. ఇక రాబోయే కాలంలో యుద్ధ వాతావరణమే ఉంటుంది సినిమాలలో. ఒకరిని ఒకరు చంపుకోవటం. హీరో అంటే 10 మందిని చంపినవాడు హీరో అవుతాడు. విలన్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చంపి కూడా విలనే గ్రేట్ అనేటువంటి పరిస్థితులు తెచ్చుకుంటాడు. ప్రజలు చాలా వరకు ఈ విలన్లకే ఫ్యాన్స్ అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మొత్తంగా ఏంటంటే ప్రజలు కూడా ఆ హింసనే కోరుకుంటారు చిత్రాల్లో కూడా అనేది మనకు అర్థమవుతుంది. ఏమైనా అడిగితే ఏం చెప్తారనంటే భారతంలోను రామాయణంలోనూ ఉన్నది హింసే కదా, అక్కడ కూడా యుద్ధాలే కదా జరిగింది అని సర్ది చెప్పుకుంటారు. కాబట్టి అట్లాంటి వాతావరణం. మరొక విషయంలో వైద్య వృత్తి తీసుకుందాం. ఎక్కువగా ఏం జరుగుతాయి? ఆపరేషన్లు జరుగుతాయి. ఎందుకు ఆపరేషన్లు జరుగుతాయంటే అవయవాల లోపం వల్ల ఆపరేషన్లు జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇంజనీర్ రంగంలో తీసుకుంటే అనేక రకాలుగా భూమి కంపించో లేకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలించకనో చాలా వరకు డిస్మాంటిల్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయంగాను ప్రకృతి సిద్ధంగాను ప్రాపర్టీస్ చాలా వరకు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇకపోతే అగ్నిపర్వతాలు వాటి యొక్క కార్యక్రమం అవి సాగించినప్పుడు వేడి ఎక్కువగా పుడుతుంది. అప్పుడు ఏమవుతుంది? భూమి కంపించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భూమి కంపించింది అప్పుడు ఏమవుతుంది? అర్త్క్వేక్స్ అంటాం మనం. ఆ అర్త్క్వేక్స్ వల్ల అనేక రకాలుగా అనేక దేశాలు కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. భూమి ఈ రకంగా ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవుతుందో ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోతుంది, వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. వాటర్లో కూడా ఆ యొక్క విద్యుత్ తరంగాల యొక్క డిస్టర్బెన్స్ వల్ల ఈ మిసైల్స్ వల్ల ఉప్పొంగిపోయి నగరాలను కూడా కప్పివచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదంతా కూడా నోస్ట్రాడామస్ గారు కానీ వంగ బాబా గారు కానీ వీళ్ళందరూ కూడా అచ్యుతానంద దాస్ కానీ గతంలో 100 సంవత్సరాల క్రితం చెప్పుకుంటూనే వస్తున్నారు. 2025, 2026 సంవత్సరాలు హింసాత్మకమైనటువంటి సంఘటనలు పెట్టరేగిపోతాయి. ప్రపంచమంతటా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురు చూడవలసి వస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే నాకు ఇంచుమించు అలాంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కానీ ప్రజలు బ్రతకటానికే ప్రయత్నిస్తారు, ప్రాణం నిలుపుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అదంతా జరిగిపోతూ ఉంటుంది. ఆకలి అనేటువంటిది తప్పదు, తిండి తినాల్సిందే. తిండి తినాలి అంటే రైతులు పండించాల్సిందే, పండించాలి అంటే వర్షాలు కురవాల్సిందే. ఇవన్నీ జరుగుతుంటాయి. వేడి వల్ల అందరూ కూడా చాలా తొందరగా 6 గంటలు పనిచేయాల్సినటువంటి ఒక మనిషి ఒక గంటకే ఆ వేడి వల్ల చాలా రకాలైనటువంటి డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి, మైండ్ అంతా హీట్ ఎక్కిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం గ్లోబల్ వార్మింగ్ అని. అంటే మనకి ఇంకా వేడి ఎక్కువైనప్పుడు మరి మనిషి యొక్క శరీరం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో వ్యాపారాలు ఎలా ఉంటాయి? పర్వాలేదు, ఒక మోస్తరుగా ఉంటాయి. ఒక గొప్పగా ఉంటాయి రంగాలన్నీ కూడా అని నేను చెప్పటం లేదు. ఒక మోస్తరుగా ఉంటాయి. బ్రతుకు తెరువు కోసం పనిచేసేటువంటి విధానంలో వ్యాపారాలన్నీ సాగుతాయి. అద్భుతమైనటువంటి రీతిలో వ్యాపారాలు సాగిపోతాయని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఈ సంవత్సరం అంతా కూడా 2025 విశ్వావసు నామ సంవత్సరం. అయితే ఇందులో మనిషికి ఏమవుతుందనంటే ఎక్కువగా స్వార్థం పెరిగిపోయి, కోపం పెరిగిపోయి, ఉద్రేకం పెరిగిపోయి, వాద వివాదాలు అనేటువంటిది చాలా ఎక్కువగా మనకు కనపడతాయి. చిన్న చిన్న విషయాలకు కూడా పోట్లాడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే మనం ఒక్కొక్కసారి ట్రాఫిక్లో చూస్తుంటాం, పెద్దగా ఏమీ జరగదు, ఒక చిన్న విషయం, ఏదో ఒక స్కూటరు ఒక ఆటోకి అలా చిన్నగా తాకితే
ఏమి డ్యామేజ్ అవ్వదు, ఏమి కాదు. అయినప్పటికీ కూడా ఒకరినొకరు కొట్టుకుని కత్తులతో పొడుచుకునేటువంటి పరిస్థితులు మనం వింటున్నాం వార్తలు. అలాంటి పరిస్థితులు ఎక్కువగా అయినప్పుడు ఒకటి విన్నాం, అదే 1000 వింటే ఎలా ఉంటుంది చెప్పండి? మైండ్ డిస్టర్బ్ అవుతుందా లేదా? ఫలానా చోట ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయిందట, 40 మంది చచ్చిపోయారట, 150 మంది చచ్చిపోయారా అన్నప్పుడు మనం ఎంత డిస్టర్బ్ అయిపోతాం. ఫలానా స్కూల్ బస్సు మొత్తము ఏదో ఎక్కడో గోయిలో పడిపోయిందట, పిల్లలందరూ కూడా చనిపోయారట అన్నప్పుడు మన కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే ఆ బిడ్డ కూడా ఒకరి బిడ్డ మన బిడ్డలాగానే కదా. కాబట్టి ప్రజలందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. అంచేత ఆ హింస అనేటప్పటికీ ఎవరైనా సరే, ఎంత రాతి గుండె అయినా సరే డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. అలాంటి సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. రవి కుజులు సామాన్యులు కాదు. యుద్ధం అంటే యుద్ధమే, నువ్వంటే నువ్వే, నేనంటే నేనే. అలాంటి పోటీగా ఉంటుంది. మతాల మధ్యన ఘర్షణ, కులాల మధ్యన ఘర్షణ, రాజకీయ ఘర్షణ, తర్వాత పరుషవాకులు అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, తల్లి కొడుకులు తిట్టుకోవడం, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం. ఏ ఇంట్లో చూసినా యుద్ధ వాతావరణం. ఎందుకు ఇలా ఏర్పడుతుంది అంటే 9 కనుక. 9 అంటే కుజుడు, కుజుడు అంటే బాయిలెన్స్ కనుక. ఇలా సాగిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ రాశి వారైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూల్గా ఉండడానికే ప్రయత్నించాలి, మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించాలి. వాతావరణం ఎలాగున్నా నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుని నీ మానసిక స్థితిని ఒక పద్ధతిగా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం అంతా నువ్వు గడిపేవాడవుతావు. దుఃఖంలో కూడా నువ్వు సుఖం వెతుక్కోవాల్సి వస్తుంది, దుఃఖంలో కూడా వినోదాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది, అలా చేజిక్కించుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఈ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వాళ్ళైనా దాటేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఎలా ఉంటుంది అనేటువంటిది నేను రాశుల వారీగా చెప్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటిది అంతా కూడా ఓవరాల్ వరల్డ్ లెవెల్స్లో ముండనే ఆస్ట్రాలజీ అంటారు. ఆ రకంగా నేను చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇన్ని దేశాల మధ్యన ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు భారతదేశం ఎలా ఉంటుంది అంటే కొంతవరకు పర్వాలేదు, కానీ అంతా కాదు. ఎంచేతనంటే 2 కార్లు వెళ్తున్నాయి, ఒక కారు నడిపేవాడు సరిగ్గా నడపడం లేదు, నేను ఇంకో కారు సరిగ్గానే నడుపుతున్నాడు. సరిగ్గా నడపని వాడు బాగా నడుపుతున్న వాడిని గుద్దితే వీడు డిస్టర్బ్ అయ్యాడు, వాడు డిస్టర్బ్. అలాగే దేశాల మధ్యన, ఇతర దేశాల మధ్యన యుద్ధం అనేటువంటిది ఏర్పడినప్పుడు, ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దెబ్బతిన్నప్పుడు భారతదేశంలో ఎన్ని సమస్యలు వస్తాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకు దొరకనటువంటి పరిస్థితి, ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితి. ఎంతకని వెతుక్కుంటారు, ఎక్కడని వెతుక్కుంటారు, ఎవరికి డబ్బు చిక్కుతుంది. వ్యాపారాలు సరిగ్గా జరగనప్పుడు ఎవరి సంసారాలను వాళ్ళు ఎలా ప్రణాళికాబద్ధంగా నడుపుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రకంగా సాగుతుందండి ఈ యొక్క 2025 కానీ విశ్వావసు నామ సంవత్సరం కానీ. అది నంబర్లలో చెప్పుకోండి, సంఖ్యలో చెప్పుకోండి, లేకపోతే పేరులో చెప్పండి. 2025 అంటే విశ్వావసు నామ సంవత్సరము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 కూడా తత్వంలో యుద్ధనీతియే చూపిస్తాయి. ఆ రకంగా సాగుతుందండి ఈ వారం అంతా. అయితే మీకు అందరికీ నేను చెప్పేటువంటి ఒక మంచి పద్ధతి ఏంటంటే దయచేసి వినండి. ఏమిటంటే హనుమాన్ చాలీసా మీరు ప్రతిరోజు తప్పకుండా ప్రొద్దున లేచిన తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వింటారో చదువుతారో మీ ఇష్టం, వినండి లేదా చదవండి. తర్వాత పడుకునే ముందు హనుమాన్ చాలీసా వింటారో చదువుతారో మీ ఇష్టం, ఆ పని చేయండి. అనేక మంత్రాలు, అనేక శ్లోకాలు, అనేకంగా నేను చెప్పడం లేదు మీకు. ఎన్నో యజ్ఞాలు చేయమని, ఏదో శాంతి యజ్ఞాలు చేయమని, లేకపోతే పెద్ద పెద్ద హోమాలు చేయమని కూడా నేను సూచించడం లేదు. హనుమాన్ చాలీసా మాత్రం విడిచిపెట్టకండి. తప్పకుండా మీకు ఆత్మస్థైర్యం, ధైర్యం అన్నీ కూడా కలుగుతాయి. మీరు ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ఆత్మబలం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఆ పని చేయండి, సరిపోతుంది. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.
జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.